విపశ్యాన ధ్యానంలో మైండ్ఫుల్నెస్ అసలు పాత్ర ఏంటి దాని గురించి క్లుప్తంగా చూసేద్దాం. చూడండి, ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు, మనల్ని బంధించే ఆలోచనల నుండి మనసుని విడిపించి ఒక సంపూర్ణ స్పష్టతను ఎలా సాధించవచ్చో చూపించే ఒక పవర్ఫుల్ టూల్ ఇది. సో, మొదటి విషయం ఏంటంటే, మైండ్ఫుల్నెస్ అంటే కేవలం శ్రద్ధ పెట్టడం కాదు, దాని అర్థం చాలా లోతైనది. పాళీలో సతి అని ఒక మాట ఉంది. అంటే ప్రస్తుతం ఏం జరుగుతోందో మాటల్లేకుండా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం. దీనికి ఇంకో పదం కూడా ఉంది, అప్పమాద. అంటే ఏమరపాటు లేకుండా ఉండటం, మనసు పక్కదారి పట్టకుండా చూసుకోవడమనమాట. ఇక రెండవది, మన మనసులోని అడ్డంకులు. చూడండి, మనసుకి ఒక సహజమైన గుణం ఉంటుంది. నచ్చిన వాటిని పట్టుకోవటం, నచ్చని వాటిని దూరం పెట్టడం. ఇవి మనల్ని ఆలోచనల వలయంలో బంధించేస్తాయి, మనల్ని వాస్తవికత నుండి దూరం చేస్తాయి. మరి దీనికి పరిష్కారం? ఫైనల్ పాయింట్ ఇదే. ఈ అడ్డంకులకు మైండ్ఫుల్నెస్సే ఒక అద్భుతమైన విరుగుడు. ఇది నివారణ, చికిత్స రెండూను. మీరు మైండ్ఫుల్గా ఉన్నారనుకోండి, ఈ అడ్డంకులస్సలు రావు. ఒకవేళ పొరపాటున మనసు పక్కకు వెళ్ళినా దాన్ని గమనించి మళ్ళీ సరైన దారిలోకి తెచ్చేదే మైండ్ఫుల్నెస్. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మైండ్ఫుల్నెస్ సాధనతో మనం మానసిక అడ్డంకుల శక్తిని తగ్గించి జీవితంలోని ఒడిదుడుకులకు చలించని స్థిరమైన మనసును సాధించవచ్చు.